తెలంగాణ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ద్వారా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ నుండి పాత బస్టాండ్ వినాయక సాగర్ చెరువుకట్ట వరకు స్వదేశీ సంకల్ప పరుగు 2K రన్ ఫర్ స్వదేశీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నరసింహగౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు స్వామి, శ్రీరామ్, సోఫాన్, ఈశ్వర్, మాధవి, ఆంజనేయులు, వెంకటమ్మ, దివ్య, ఐశ్వర్యతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు। స్వదేశీ వస్తువులు ముద్దు నమస్తే। శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల సంగారెడ్డి పాఠశాల ద్వారా ఈరోజు స్వదేశీ సంకల్ప పరుగు అంటే విద్యార్థులకు ఇప్పటి నుంచే స్వదేశీ వస్తువులను మనం వినియోగించినట్టయితే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో శ్రీ సరస్వతి విద్యాపీఠం స్వదేశీ సంకల్ప పరుగు అనే లక్ష్యంతో 2K రన్ కనీసం 2 కిలోమీటర్లు పరిగెత్తినట్టయితే విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉంటారనే ఉద్దేశంతో 2K రన్ నిర్వహించడం జరుగుతుంది। ఇది ముఖ్యంగా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచడానికి మనము విదేశీ వస్తువును బహిష్కరిద్దాం, స్వదేశీ వస్తువును కొందామనే లక్ష్యంతో ముందుకు కొనసాగుతుంది। ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని సరస్వతి శిశు మందిరాల్లో ఈ స్వదేశీ సంకల్ప పరుగు అనే పేరుతో 2K రన్ నిర్వహించడం జరుగుతుంది। ఈరోజు సంగారెడ్డి కేంద్రంగా ఐబీ నుండి ప్రారంభమై ఈ యొక్క స్వదేశీ సంకల్ప పరుగు వినాయక సాగర్ చెరువుకట్ట వరకు కొనసాగుతుంది। సో ఇందులో అనేక మంది 160 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు। వారితో పాటుగా వాళ్ళకి పాఠాలు బోధించే ఆచార్య బృందం కూడా పాల్గొంటున్నారు। వీరే కాకుండా సమాజంలో స్వదేశీ పట్ల గౌరవం ఉన్న పెద్దవాళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు। వాళ్ళందరూ పాల్గొనడం సంతోషకరం। జై భారత్, జై జై భారత్।